హలో హలో సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్ ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్. సార్, ఆఫ్టర్ బిగ్ బాస్ ఎవరు మీలో కోటీశ్వర్లు చేయటానికి రీజన్ ఏంటి సార్? అంటే మరొకసారి బుల్లితెర మీద అంటే బిగ్ బాస్ మీకంటూ ఒక సపరేట్ బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు బిగ్ బాస్ హోస్టింగ్ చేసి. సో మీలో ఎవరు కోటీశ్వరుని ఎలా ఛాలెంజ్గా తీసుకోబోతున్నారు, ఎలా చేయబోతున్నారు? అంటే ఆల్రెడీ నాగార్జున గారు, చిరంజీవి గారు కూడా చేసేశారు. సో ఇది ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే రీజన్ ఏం లేదండి. బిగ్ బాస్ ఒప్పుకోవడానికి రీజన్ ఎలా లేదో దీనికి కూడా పెద్ద రీజన్స్ ఉండవు. అంటే మనం చేసే ముందు ఇప్పుడు సినిమాలు చేసేప్పుడు కథ నచ్చుతుంది, కథనం నచ్చుతుంది, చేసుకుంటూ వెళ్ళిపోవడమే. వెన్ ఇట్ కమ్స్ టు ఎవరు మీలో కోటీశ్వర్లు, ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటేనండి, ఈ గేమ్ యొక్క లక్ష్యం is you have this opportunity of interacting with a lot of people from different walks of life. Big Boss no interaction was more with the contestants. But when it comes to this show, it's more of interacting with people. రకరకాల ఎమోషన్స్తో ఉండేటువంటి ప్రజల్ని కలుసుకొని వాళ్ళ జీవన విధానాల్ని, వాళ్ళ జీవితంలో జరిగేటువంటి వాళ్ళ జర్నీస్ని షేర్ చేసుకోవడానికి, మనిషి యొక్క ఒక తాత్పర్యం అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది అనేది నా ఉద్దేశం అండి. దట్ వాజ్ మై ఫస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఎవరు మీలో కోటీశ్వర్. అండ్ మీరు అన్నట్టు నాగార్జున గారు అండ్ చిరంజీవి గారు హ్యావ్ క్రియేటెడ్ దేర్ మార్క్ ఆన్ దిస్ షో అండ్ విల్ డెఫినెట్లీ బీ అ ఛాలెంజ్. అండ్ చాలా హంబుల్గా ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి నా వంతు కృషి నేను చేసి నా వంతు ఒక మార్క్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. తారక్ గారు, ఎస్ హేమంత్. సో కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ యూ. ముందుగా మీ ఫ్యాన్స్ తరఫు నుంచి ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. మీరు 3 ఏళ్ళుగా పెద్ద యాక్టివ్ లేరు ట్విట్టర్లో, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ దే వాంట్ టు నో ఇఫ్ యూ చెక్ దే మెసేజెస్, ఇఫ్ యూర్ రీడింగ్ వాట్ ఎవర్ దే టెలింగ్ యూ. That's question. I have always told you, and my affinity towards social media is very low. And it's I think I've mentioned it a lot of times also. అంటే ఒక ఎగ్జాజరేటెడ్ వరల్డ్ని నమ్మి దాంట్లో ట్రావెల్ అయిపోయే ఇంట్రెస్ట్ నాకు లేదు. బట్ కాకపోతే థ్యాంక్ఫుల్లీ ఐ హ్యావ్ అ ఫ్యూ ఫ్రెండ్స్ అరౌండ్ మీ, మై టీమ్ అరౌండ్ మీ హూ కీప్ అప్డేటింగ్ మీ అబౌట్ వాట్ ఫ్యాన్స్ ఆర్ థింకింగ్. సో థ్యాంక్ఫుల్లీ ఐ హ్యావ్ దెమ్. అండ్ వాళ్ళు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం, ఇలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారు అని అలా తెలుసుకోవడం జరుగుతుంది మెజారిటీగా వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది. అండ్ 3 ఏళ్ళ నుంచి కనిపించట్లేదంటే మరి RRR డిమాండెడ్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఎగ్జైల్. అండ్ ప్రిటీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ అ మూవీ లైక్ RRR. అంటే మన హీరోస్ని దేశవ్యాప్తంగా పెంపొందించే చిత్రం అది. సో ఐమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దాట్. అండ్ అగైన్ యాజ్ ఐ సెడ్, సోషల్ మీడియా మీద పెద్ద ఏదో మిస్ అయిపోతున్నాను నేను అనేది నేను అనుకోను. అండ్ ఐ హ్యావ్ 2 బ్యూటిఫుల్ కిడ్స్ హూ కీప్ మీ వెరీ బిజీ అండ్ హ్యాపీ. వాట్ ఎల్స్ కెన్ ఐ ఆస్క్ ఫర్? సార్, ఇందాక షో గురించి చెప్తున్నప్పుడు ఎవ్రీబడి మెన్షన్ ఎ పాయింట్ దట్ ది షో చేంజెస్ పీపుల్స్ లైఫ్స్, రైట్? లైక్ వాళ్ళు 1,00,000 గెలవనివ్వండి, 10 లక్షలు, ₹1,00,00,000 అండ్ ఆల్. అండ్ ఐ రిమెంబర్ ఒక 4 years బ్యాక్ మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు యూ టోల్డ్ మీ దట్ హ్యాండ్లింగ్ ఫేమ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్స్ ఇన్ లైఫ్, రైట్? నౌ ద క్వశ్చన్ ఈస్, హౌ డిడ్ at some point in your life you became a millionaire? Like, I mean, you got that first big paycheck, right? How did that change your life, sir? See, again, as I mentioned, Andy, I think if you've seen the promo, it is purely not about money. Money is just a security. What is more important is what success brings to you. Success brings you money, but not many understand that success brings you confidence too. That's my take on the show. It's not about how much you'll win. It's not about how much money you're taking home. But it's about how much confidence you have gained being a part of this show. Or in general, but my movies, when you're successful, you are confident. Your confidence increases to perform better, to make better films.
And of course, your failure also gives you a lot of confidence to make sure that you won't fail again. So, confidence is the most important thing. And that's what I think. మీరు ప్రోమో చూసినట్టు అయితే అదే మెన్షన్ చేశాం. సో ఇక్కడ నుంచి మీరు ఎంత పట్టుకెళ్తారో నాకు తెలియదు, బట్ జీవితంలో నేను గెలవగలుగుతాననే నమ్మకం మాత్రం, కాన్ఫిడెన్స్ మాత్రం ఖచ్చితంగా పట్టుకెళ్తారు. అండ్ దట్స్ ది ఎయిమ్ ఆఫ్ ది షో, అండ్ దట్స్ ది ఎయిమ్ ఆఫ్ సక్సెస్, అండ్ దట్స్ ది ఎయిమ్ ఆఫ్ ఎనీబడి. ఎవరికైనా కావాల్సిన కాన్ఫిడెన్స్. ఈ షో నుంచి జూనియర్ ఎన్టీఆర్ రామారావుగా ప్రమోట్ అయ్యాడా అండి కొంచెం గట్టిగా మైక్ యా. ఈ షో నుంచి జూనియర్ ఎన్టీఆర్ రామారావుగా ప్రమోట్ అయ్యాడా చేచి నేనండి, ఇప్పుడు మా అమ్మ చిన్నప్పుడు ఓ పేరుతో పిలిచేది, పలికాను. మా ఆవిడ ముద్దుగా ఇంకో పేరు పెట్టి పిలుతుంది, పలుకుతాను. మా పిల్లలు నాన్న అంటారు, పలుకుతున్నాను. జూనియర్ ఎన్టీఆర్ అన్నా పలుకుతాను, తారక్ అన్నా పలుకుతాను, రామారావు అన్నా పలుకుతాను. ప్రేమగా పిలిస్తే పలుకుతాను. సో ఎలాగైనా పిలవండి. సో నేను పట్టుపట్టి నన్ను ఇలా పిలవండి అని నేను ఎప్పుడూ అడగలేదు. ప్రేమతో ఎలా పిలిచినా పలుకుతాను. సార్, సామాన్యులతో ఇంటరాక్ట్ అవ్వటం అనేది చాలా ఎగ్జైట్మెంట్ అన్నారు కదా, అవును. అంటే ఈ ఎగ్జైట్మెంట్తో పాటు ఈ షో కొత్త బాధ్యతలను మీకు అప్పగించింది. అంటే బిగ్ బాస్తో పోల్చుకుంటే ఈ షోకున్న బాధ్యతలు, ఒత్తిళ్ళు ఎక్కువ అనిపిస్తుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయబోతుంది? అండి, ఒత్తిళ్ళు సహజం, బాధ్యతలు సహజం. బాధ్యతలు, ఒత్తిళ్ళని మనం తీసుకుంటూ ముందుకు వెళ్ళడమే మనిషి యొక్క లక్ష్యం. సో బాధ్యత, ఒత్తిళ్ళు రెండు ఉండాలి మన పైన. మనం సక్రమంగా మన పని ఇంకా బెటర్గా చేయడానికి ఈ రెండు చాలా ముఖ్యం. సో ఖచ్చితంగా ఈ బాధ్యత, ఈ ఒత్తిళ్ళు రెండు ఉంటాయి. ఆ రెండింటిని ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ఫుల్గా ఈ ప్రయాణాన్ని ఎలా చేయాలనేదే లక్ష్యం. తారా, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. నేను రాధాని. సార్ మీరు కూర్చోవచ్చు. అన్నదమ్ములే కలిసి ఉండని ఈ కలికాలంలో టీమ్ తారక్ అని ఒక సోషల్ మీడియా ద్వారా మీరు చేస్తున్న సేవ అమోఘం. తారక్ మంత్రంలాగా ప్రతి ఊర్లో మీ సేవాభావం చాలా కనిపించింది, చూశాను నేను. అలాంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీ అభిమానులకు మీరు చేయబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి? నేను అభిమానులు చేసేదానికంటే అభిమానులు నాకు చేయడం చాలా ఎక్కువ అవుతుందండి. ఇందాక మీరు మెన్షన్ చేసినటువంటి ఇది నేను ఏ రోజు ఇలా చేస్తే మీరు బాగుంటుందని ఏ రోజు నేను అనలేదు. ఏ రోజు నేను అనుకోలేదు కూడా. ఇలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళు అనుకోవడంతో జరిగేటువంటి ఒక మహోన్నతమైన కార్యక్రమాలు ఇవన్నీ. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో అభిమానులు ఇంకా పాల్గొని, ఇప్పుడు ఈ కాసేపు ఇక్కడ ఎన్టీఆర్ అభిమాని లేదా ఇంకో అభిమాని కాదండి, మనుషులుగా మీరు సేవ చేస్తే నాకు ఆనందంగా ఉంటుంది. అభిమానుల్ని నేను వాళ్ళకి చేయబోయేది ఏంటి, వాళ్ళు నాకు చేసిన దానికంటే నేను వాళ్ళకి ఎంత చేసినా వాళ్ళ రుణం ఏ రోజుకి తీర్చుకోలేను, తీరలేనిది ఆ బంధం. తల్లికి ఎంత చేసినా సరిపోదు, భార్యకి ఎంత చేసినా సరిపోదు, పిల్లలకి ఎంత చేసినా సరిపోదు, అభిమానులకి ఎంత చేసినా సరిపోదు. నా మటుకి నేను ఎప్పుడో చెప్పిన మాట ఇదే, కాలర్ ఎగరేసుకుని తిరిగే లెవెల్లో మాత్రం నేను తప్పకుండా చేస్తాను. మీ నమ్మకాన్ని బొమ్ము చేయను. అంతవరకు నా గ్యారంటీ. తారక్ గారు, ఇక్కడ సురేష్ ఇక్కడ అండి, ఎక్కడ మీరు అండి, అండి. ఈ షోలో ఆర్ఆర్ఆర్ టీమ్ని చూడొచ్చా? చరణ్ కానీ, రాజమౌళి గారు కానీ, అండ్ మీ ఫస్ట్ గెస్ట్ ఎవరు? ఎనీ స్పెషల్ గెస్ట్ ప్లానింగ్ ఏమన్నా? అండ్ అది మొత్తం మీరు జెమినీని, స్టూడియో నెక్స్ట్ని అడగాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు ఏంటో నాకు కూడా తెలియదు. సో వాళ్ళని చూసే వరకు నాకు కూడా తెలియదు. సో ఎవరు ఫస్ట్ గెస్ట్ అవుతారో ఏంటో, మా RRR టీం వస్తుందా రాదా, ఈ డీటెయిల్స్ అని ఇంకా తెలియదండి. ముందు అసలు ఒక ఎపిసోడ్ అవనివ్వండి, అందరూ నెమ్మదిగా చూద్దాం ఏమవుతుందో. సార్, తారక్ గారు, సార్ అంటే ఇది ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ వచ్చి వెళ్ళిపోయింది. అంటే మీలో ఎవరు కోటేశ్వరుడు అంటే, ఇప్పుడేమో ఎవరు మీలో కోటేశ్వరుడు ఇప్పుడు. సో అంటే దాంట్లో నుంచి, అంటే ఇప్పుడు దీంట్లో ఏమైనా చేంజెస్, ఎలా కొత్తది చూపించబోతున్నారు ఏంటి? ఎవరు మీలో కోటేశ్వరుల్లో ఎలాగైతే తేడా లేదో, మీలో ఎవరు కోటేశ్వరుల్లో కూడా ఏం తేడా లేదండి. ద ఫార్మాట్ ఆఫ్ ద గేమ్ ఈస్ గోయింగ్ టు బీ సేమ్. బట్ ఎస్, హోస్ట్ మారడం జరిగింది. హోస్ట్గా నేను ఎంత కొత్తగా నేను ఇందులో చేయగలుగుతాను అనేది ఛాలెంజ్. సో అదే కొత్తదనం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బిగ్ బాస్, ఆ తర్వాత ఇది కూడా రెండు ఎంటర్టైన్మెంటే, కాకపోతే ఇదో కొద్దిగా జీనియస్తో ఉండేటువంటి ప్రోగ్రామ్. మీకు ఏది టఫ్ అనిపించింది, ఎట్లా? ఏమంటే ఇది ఒకటి, ఇదేదో జీనియస్లు బాగా చదువేసుకొని మనం డిగ్రీలు పట్టాలు పుచ్చుకొని సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళే ఈ ఆట ఆడతారనేది, ఈ ఆట ఒక లక్ష్యం అది కాదండి. ఇప్పుడు చదువు మనిషికి ఎంత ముఖ్యమో, చదువు కంటే ముఖ్యమైనది నాలెడ్జ్. ఇది మనకి ఏ పుస్తకంలోనూ
లేదా ఏ స్కూళ్ళల్లోనూ ఏ కాలేజీల్లోనూ మనకి నేర్పించరు. నాలెడ్జ్ ఈజ్ సంథింగ్ యూ గెయిన్. మీ జర్నీ, మీ జీవితంలో మీరు చేసేటువంటి, మీరు వినేటువంటి మాటలు కానివ్వండి, మీరు చూసిన సంఘటనలు కానివ్వండి, మీ ఆటుపోట్లు కానివ్వండి, స్వతహాగా మనిషికి ఒక నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. అలాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ గేమే కానీ చదువుకున్న వాళ్ళకి మాత్రం కాదండి. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటెలిజెంట్ గేమ్, బట్ ఇట్ ఈస్ అ గేమ్. సరదాగా కొన్ని మాటలు మాట్లాడుకుంటూ, అక్కడ ఉండే ప్రశ్నలు కాసేపు కొన్ని ఆన్సర్లు చేసుకుంటూ గెలుస్తామా, ఏం గెలుస్తాం, ఎంత గెలుస్తాం, ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ మాత్రం గెలుస్తారు. అది మాత్రం నా బాధ్యత. అది ఐ విల్ మేక్ ష్యూర్ ఎవ్రీబడి హూ సిట్స్ ఆన్ ద హాట్ సీట్ గెయిన్స్ కాన్ఫిడెన్స్ ఇన్ లైఫ్. హలో రామారావు గారు, అండి సురేష్ గారు. ఎస్, ఈ షో వ్యక్తిగతంగా మీకు ఎలా ఉపయోగపడుతుంది? అంటే మీ అదే. వ్యక్తిగతంగా ఎలా ఉపయోగపడుతుంది మనకి మీకు? సి బీయింగ్ అన్ యాక్టర్ ఆర్ బీయింగ్ ఎ సెలబ్రిటీ ఏమైపోతుందంటేనండి, మన పరిధి చిన్నగా అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకప్పుడు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, కాలేజ్లో ఉన్నప్పుడు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, సరదాగా ఎక్కడో ఒక కాలనీలో ఉన్నప్పుడు అందరు ఆ పక్కన ఉండేటువంటి నేబర్స్తో కానివ్వండి, వీళ్ళందరితో మాట్లాడుకుని తెలియకుండా జీవితం ఒక న్యూక్లియస్ అయిపోయింది. అంటే ఈరోజు వెళ్ళి నిజంగా మాట్లాడదాం, ఎవరినైనా కలుద్దాం అన్నీ కూడా ఎక్కడో తెలియని ఒక బెరుకు. బీయింగ్ అన్ యాక్టర్ ఆర్ బీయింగ్ అ సెలబ్రిటీ, ఎక్కడో మన ఆ ఫ్రీడమ్ని స్నాచ్, అది తెలియకుండా వెళ్ళిపోయింది. అది ఎవరు స్వతహాగా కోరుకుంది కాదు, తెలిసి చేసింది కూడా కాదు అది. బట్ ఈ షో ద్వారా ఏమవుతుందంటేనండి, మళ్ళీ ఆ ఛాన్స్ ఉంది మనకి. దాదాపు 90 మంది 100 మంది కంటెస్టెంట్లతో కూర్చొని మాట్లాడాలి అంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు లిసన్ టు పీపుల్, టు అండర్స్టాండ్ పీపుల్. మనుషులుగా ఉండి మనందరూ ఇప్పుడు ఈరోజు కూర్చొని మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ఇదే అక్కడ ఉంటుంది. మీతో మాట్లాడితే ఓహో మీ గురించి ఒక భావన ఉంటుంది నాకు, ఓహో మీ జీవన విధానం ఇలా ఉంది, ఈ జీవన విధానం మనలో ఇన్స్పైర్ అవ్వచ్చా మనం వాళ్ళ దగ్గర నుంచి. వాట్ ఆర్ వి లెర్నింగ్? అల్టిమేట్గా మనందరం మాటలతో నేర్చుకుంటున్నాం. ఆ నేర్పు ఈ షోలో కూడా దొరుకుతుంది అనేది వ్యక్తిగతంగా నన్ను ఇంకా మంచి వ్యక్తిగా, మంచి పౌరుడుగా, మంచి నటుడుగా, మంచి తండ్రిగా, మంచి కొడుకుగా, మంచి భర్తగా చేస్తుందనేది నేను నమ్ముతున్నాను. మీ రాబోయే సినిమాలకు కూడా ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటా. ఏమండి, ఇది సినిమాకి లేదా ఇంకో దానికి హెల్ప్ అవుతుందని నేను అనుకోవట్లేదండి. ఇట్ ఈస్ మై పర్సనల్ గ్రోత్, ఇట్ ఈస్ మై పర్సనల్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్. సినిమాలకి గినిమాలకి ముడి పెట్టాలని నేను అనుకోవట్లేదు, ముడి పడుతుందని కూడా నేను అనుకోను. బికాస్ దిస్ ఎ కంప్లీట్ డిఫరెంట్ సెట్. సినిమాలు వేరు, ఇది వేరు. ఇది నాకు ఇట్స్ మోర్ ఆఫ్ లెర్నింగ్. సార్ తారక్ గారు సార్ అండ్ భయ్యా మీరు ఒక్క నిమిషం. అబ్బా, ఇది అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి చాలామంది చేశారు, బహుశా మీరే యంగెస్ట్ అనుకుంటా. సో మీ వ్యూ, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, మీరు సామాన్యులు గెలిపించే ప్రయత్నం కానీ ఎలా ఉండబోతుంది? మీరు ఇంతకు ముందు చూసిన వీళ్ళందరూ చేసినవి మీకు ఎలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చినాయి? ఇది మా టీవీ క్వశ్చన్ కాదు. అరే ఇక్కడ తారక్ గురించి మాట్లాడుతున్నాను నేను. మేము ఆల్వేస్ అంటే రగర్ ఇప్పుడు బేసిక్గా అందరి దగ్గర నుంచి ఎంతో కొంత మనం నేర్చుకుంటాం. అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి, చిరంజీవి గారు చేసినప్పుడు కానీ, నాగార్జున గారు చేసినప్పుడు, కన్నడలో పునీత్ హెస్ డన్ ఇట్. ఐ థింక్ అటు మోహన్ లాల్ గారు చేసినట్టున్నారు. అందరూ ఎంతో కొంత నేర్పించిన వాళ్ళే, అందరి దగ్గర నేర్చుకోవడమే. ఈరోజు ఏం చేయబోతున్నానో నేను చెప్పలేను. వెళ్ళి కెమెరా ముందు మీకు బాగా తెలిసి ఉంటుంది నా ప్రెప్ ఎలా ఉంటుందో. సో అక్కడికి వెళ్ళి ఆ కెమెరా ముందు కూర్చొని నాకు అర్థమైంది ఏంటి, నేను అర్థం చేయించగలిగేది ఏంటి, నేను అర్థం చేసుకున్నది ఏంటి. సో ఇట్ ఈస్ అ జర్నీ విచ్ ఐ డోంట్ వాంట్ ప్లాన్. ఇట్ ఈస్ సంథింగ్ ఐ వాంట్ గో విత్ ద ఫ్లో. ఇప్పుడు ఫలానా వ్యక్తి ఇలా ఉంటాడు అని ఇంటర్ప్రిట్ చేయగలిగితే మనం ఇలా ఉండొచ్చు అని అనుకుంటాం. బట్ మనకి అక్కడ వచ్చి కూర్చునే వ్యక్తి ఎలా ఉంటారో, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనకి తెలియదు, నాకు తెలియదు. సో ఐ వాంట్ గో విత్ ద ఫ్లో అండ్ యాడ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్ యాడ్ టు ద సక్సెస్ ఆఫ్ ది షో. బికాస్ అల్టిమేట్గా ద షో హ్యాస్ బీన్ సర్వైవింగ్ ఫ్రమ్ ఇయర్స్ ఇన్ మెనీ లాంగ్వేజెస్. సో నేను సైతం అనే ఆ షోకి నేనెంత నా తత్వాన్ని తీసుకురాగలుగుతానో ఆ ప్రయత్నం చేయడం అంతే. సామాన్యుల్ని గెలుపు బాటలో నిలపడానికి మీ వంతు కృషి జరుగుతుందంట ఈ షో ద్వారా అంటారా? సామాన్యుల్ని గెలిపించడానికి నా వంతు కృషి ఈ షో ద్వారా జరుగుతుంది అని మీరు స్టేట్మెంట్ పాస్ చేశారండి. అయితే మంచిదే కదండి, చాలా మంచిది కదా. అందరూ అసామాన్యులండి,
లెక్కపరంగా చూసుకుంటే సామాన్యుడు ఎవడు కాదు. రమ వాళ్ళ అదృష్టాన్ని బట్టి వాళ్ళ ఉండేటువంటి సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళకు వచ్చే కాన్ఫిడెన్స్ని బట్టి అందరు నాకైతే మనిషి అనేవాడు అసామాన్యుడు. తారక్ గారు అండి సార్ ఓకే, లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి. లాస్ట్ 2 క్వశ్చన్స్ సార్ ఎవరు బిగ్ బాస్ షోకి ఈ ఎవరు మీలో కోటీశ్వరుడు షోకి డెఫినెట్గా కంప్లీట్ డిఫరెంట్. అవును. అంటే ఆ బిగ్ బాస్లో మీరు వాళ్ళు చేసిన మిస్టేక్స్ కానీ డెఫినెట్గా వాళ్ళకి క్లాస్ పీకటం అలాంటివన్నీ ఉంటాయి. అవును. బట్ ఇక్కడ ఎదుటి వ్యక్తి వాళ్ళతో ఎమోషనల్గా మీరు జర్నీ చేయాల్సి వస్తుంది ఆ ఎపిసోడ్ వరకు డెఫినెట్గా. అంటే వాళ్ళకు మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఎదుటి వ్యక్తిని బట్టి మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? అంటే వాళ్ళని గెలిపించాలనే తపన మీలో కూడా ఉంటుందండి. 101% అండి. ఇప్పుడు బేసిక్ అక్కడికి వచ్చిన వ్యక్తి గెలుచుకొని వెళ్ళాలనేదే ఈ షో యొక్క తాత్పర్యం. బట్ యాజ్ ఐ సెడ్, నా గోల్ ఒకటే, అక్కడ మీరు ఎంత గెలుస్తారు అనేది అది ఎవరు చెప్పలేం. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ కేపబిలిటీ. బట్ ఏం గెలుస్తారు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. బై ద టైమ్ యూ లీవ్ దట్ హాట్ సీట్, ఐ విల్ మేక్ ష్యూర్ యూ విల్ లీవ్ విత్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ లైఫ్. రామారావు గారు, ఫస్ట్ టైం మిమ్మల్ని ఆ పేరుతో పిలవటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ నోటి నుంచి కూడా ఆ మాట వినిపించింది. బిగ్ బాస్ షోలో ఎంతో మందితోటి మీరు ఇంటరాక్ట్ అయ్యారు, వాళ్ళ ఎమోషన్స్, అలాగే వాళ్ళని ఎంటర్టైన్ చేశారు, వాళ్ళని కోప్పడ్డారు, రకరకాల ఎమోషన్స్ అన్ని చూపెట్టారు. మీకు అక్కడ ఫ్రీడమ్ ఉంది అనుకోవచ్చు, లిమిటేషన్స్ అంటూ లేవు. ఈ షోలో హోస్ట్గా మీకు ఒక లిమిటేషన్స్ ఉంటాయి అనేది నా ఫీలింగ్. లెక్కపరంగా చూస్తేనండి నాకుండే లిమిటేషన్ ఒకటే. ఇందాక ప్రోమోలో మీరు చూసుంటే ఈడెవడో ఎదురుగా గంభీరంగా కూర్చున్నాడు, ఈడు కానీ తెలిసేమని ఆన్సర్ అని అదొకటే ప్రెషర్ నాకు. ఫ్రాంక్గా చెప్తే నాకు కూడా తెలియదు ఆన్సర్ అని. నిజంగా ఎవడ అక్కడ కంప్యూటర్ ఉంటుందండి, మనకు ఆన్సర్ తెలిసినా ఎలా చెప్తామంటే పాపం వాళ్ళు కదా కాన్ఫిడెన్స్ వాళ్ళు డెవలప్ చేసుకోవాలనేది కదా. సో రకరకాల ఎమోషన్స్ ఇక్కడ డెఫినెట్గా ఇంకా ఎక్కువ ఉంటుందనేది నా నమ్మకం. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా ప్రజలతో మమేకం అవుతున్నాం. సో ఐ పర్సనలీ ఫీల్ దట్ దే గోన్ బి మోర్ స్టోరీస్ ఇన్ ఎవరు మీలో కోటీశ్వరులు. తారక్ గారు, లాస్ట్ రథసారథి Last అనేది question మీకు అండి. బ్రాండ్. ప్రతిదాన్ని ఒక లీడ్గా తీసుకెళ్తారు, ప్రజల్లో మమేకం అవుతారు. మీ అభిమానులు రావాలి కావాలి అంటే పొలిటికల్ ఎంట్రన్స్ ఎప్పుడు ఉంటుందండి? ఒక్క నిమిషం, దీనికి ఆన్సర్ మీకే తెలిసి ఉంటుంది. చెప్పండి, మీరే పోయిన ఆన్సర్ దీనికి. లేదు సార్, మాకు మీరు తెలియదు. ఆన్సర్ ఒకసారి చెప్పండి. కదా ఎన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చున్నాం, దీనికి ఆన్సర్ ఒకసారి మీరే చెప్తే బాగుంటుందని. మీరు వస్తే బాగుంటుంది తెలుగు రాష్ట్రాల కాదు, నా భవిష్యత్తు. ఆన్సర్ ఏంటో మీరు చెప్పండి. ఇది సమయం కాదు, ఇది సందర్భం కాదు. తర్వాత తీరిగ్గా ఓ రోజు మంచి వేడి కాఫీ తాగుతూ మనమే సరదా కబుర్లు చెప్పుకుందాం. సార్, నందమూరి తారక రామారావు గారు, నందమూరి తారక రామారావు సమయం కాదు, సందర్భం కాదు, ఈ రోజు. సార్ తారక్ గారు, ఎన్టీఆర్ మన గారు, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. సార్ తారక్ గారు, ఎన్టీఆర్ గారు, మీరు మామూలుగా పొలిటికల్ స్పీచ్ అయినా మూవీ స్పీచ్ అయినా ఏదైనా మీ తర్వాత ఎవరైనా మాటలు రాయొచ్చు. ఈ సినిమాకి సంబంధించి క్వశ్చన్ అవర్లో మొత్తం స్క్రిప్టింగ్ అంతా మీ సైడ్ నుంచి ఎంతవరకు దీంట్లో కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఫర్ ద షో అండి? ఫర్ ది షో. See, the show is not scripted. The show has formats. ఇప్పుడు ఈ ఆటని ఎలా ఆడాలి, ఇది ఆట అండి. ఈ ఆటని ఎలా ఆడాలో ఒక సెట్ ఫార్మాట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజలతో ఎలా మాట్లాడాలో స్క్రిప్టే ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హూ ఇస్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఆయన జీవనంలో, ఆయన జీవితంలో ఏముంది, ఏం స్టోరీ ఉంది అనేది ఇట్స్ వెరీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ప్రీ ప్లాన్డ్. ఓకే, సో అమ్మా థ్యాంక్ యూ సో మచ్. 1 second. యా అమ్మా. Strength. అమ్మా వినిపించట్లేదు. I mean, comedy has been your strength. So, what other roles excite you so much, sir? Because you're hosting. అమ్మా, కామెడీ హ్యాస్ బీన్ మై స్ట్రెంగ్త్. Yeah, I mean, what other roles excite you? వాట్ అదర్ రోల్స్ ఎక్సైట్ మీ? Yes, sir. There are many roles. Every role excites me. Specific one role, na, sir. And in life, or you're talking about films? Movie, sir. Movies lo. Yeah. See, right now, Kumaram Bhim's role is very exciting. Can't wait for the world to see it. And I'm equally excited with my brother Charan's role. Can't wait for the world to see Triple R. Just can't wait. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మీ క్వశ్చన్స్ అన్ని అడిగారు. And సారు కొన్ని కారణాల వల్ల కావచ్చు, మీ పర్సనల్ కారణాల వల్ల కెన్ వి ఎక్స్పెక్ట్ దిస్ టు బీ కంటిన్యూడ్? ఒకటి చేద్దామండి. ఒకటి చేసిన తర్వాత అసలు ఒకటి చూడండి మీరు,
మీరే నన్ను వద్దనుకుంటారు, నేను వద్దనుకుంటాను, వాళ్ళే వద్దనుకుంటారు. సన్ నెట్వర్క్ స్టూడియో నెక్స్ట్ అబ్బా వద్దరాబాబు వీడు. ఒకసారి ఒకటి అవనివ్వండి, ఒక ఎపిసోడ్ అవనివ్వండి. బాగా గ్యాప్ తీసుకుంటున్నారు సినిమాలకి. సో ఇలానైనా ఫ్యాన్స్తో కానీ ఆడియన్స్తో కానీ కనెక్ట్ ఉంటుంది కదా అని. అంటే కుదిరింది ఇప్పుడు, అందుకే అంటాను ఒకటి అవనివ్వండి, దాని తర్వాత నెమ్మదిగా బయలుదేరదాం మిగతా ఏంటి అనేది. అంటే నేనేం గ్యాప్ తీసుకోవట్లేదండి సినిమాలకి, ఫాస్ట్గానే అయింది. బట్ RRR నీడెడ్ దాట్. ఓకే, సో కొంచెం స్లోగా స్టార్ట్ చేశారు, ఆ తర్వాత క్వశ్చన్స్ వస్తాయి. యా తారక్ అంటేనే బండిల్ ఆఫ్ ఎనర్జీ, బండిల్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఇక్కడ ఈ షోలో కంప్యూటర్ మీకు పోటీయా? అసలు మీరు ఎందుకు అడుగుతారండి, నాకు అర్థం కాదు. మీరు ఎందుకు అడుగుతారు? ఆయన దగ్గర మైక్ లాక్కుండా త్వరగా. అక్కడ ఆపేశారు మైక్ అక్కడ, అది మనం అక్కడ పక్కెళ్ళి మాట్లాడదాం. క్వశ్చన్ ఆన్సర్. దేనికి ఫేవర్గా ఉంటారా? నాకు అదే అర్థం అవ్వట్లేదండి. ఇప్పుడు ఆ ఆన్సర్ ఏముంటుందో చూడాలి కదా. అల్టిమేట్గా నా ఒకటి, ఇప్పుడు జెమినీ టీవీ ఈ గేమ్ షో చేస్తుందంటే ఆడియన్స్ డబ్బులు గెలవాలనేగా. మరి ఇప్పుడు వాళ్ళ ఫేవరే ఉంటాం మనం. ఎంతమంది ఎంత గెలిస్తే అంత మంచిది. అది అది అవన్నీ వాళ్ళే ఆన్సర్ చేస్తే బెటర్ అండి. టెక్నికల్స్ అన్నీ వాళ్ళని అడగండి. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు కదండి, ఖచ్చితంగా ఉంటారు లైవ్ ఆడియన్స్. ఇంకెక్కడ కరోనా అండి, అయిపోయింది, మన అందరూ హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది క్వశ్చన్స్. అండ్ తారక్ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు ఇచ్చిన హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ అగైన్. థ్యాంక్ యూ. సో చాలా ఓపిక్గా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రామారావు గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫర్ బీయింగ్ హియర్ ఫర్ ద లాంచ్ ప్రెస్ మీట్. అండ్ ఇప్పుడు హై టీ స్టార్ట్ అవుతుందండి. సో ఈ ప్రెస్ మీట్ తర్వాత అందరినీ కూడా